హలో మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. శిరీష మేడమా? అవును మేడం. క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. ఇది స్టార్ట్ చేయండి. అండ్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు మీరు, వాళ్ళ గురించి ఏం పట్టించుకోకండి. మేము వీలైతే వాళ్ళని రిమూవ్ చేసేస్తాము. సో స్టూడెంట్స్ ఎవరో కానీ బాగానే డిస్టర్బెన్స్ స్టార్ట్ చేశారు క్లాస్ లో. సో వాళ్ళు ఎవరు అనేది వాళ్ళని ఇమీడియట్ గా రిమూవ్ చేసేస్తాం, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీచర్ ఆర్ స్టూడెంట్ కానీ. ఓకేనా? సో కొంచెం క్లాస్ డిస్టర్బ్ చేయకుండా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఒకసారి వీణా మేడం ఉన్నారా? వీణా మేడం ఉంటే అనోటేషన్స్ ఆఫ్ చేయమనండి. నేను సార్ కి చెప్పాను కానీ ఒకసారి నిన్న మేడం చేశారు కదా, అలాగే క్లాస్ లో ఆల్రెడీ మనకి చాటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే టైం పాస్ కి జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎవరో తెలిసిపోయింది స్టార్టింగే. మీ నేమ్ ఏంటి, హాయ్ బ్రో అని. సార్ చేయండి మేడం, స్టార్ట్ చేయండి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ all. So yesterday we discussed about key points of thermal properties of matter. సో ఉష్ణోగ్రత పదార్థాల ధర్మాల యొక్క కీ పాయింట్స్ నిన్న మనం డిస్కస్ చేసాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఈ రోజు చూద్దాం. ఓకేనా? సో మనకి స్కేల్స్ కి మధ్య రిలేషన్, నెక్స్ట్ లాటెంట్ హీట్ యొక్క ప్రాబ్లమ్స్, బాయిల్స్ లా ప్రాబ్లమ్స్ చాలా అడుగుతున్నాడమ్మా. న్యూటన్స్ కూలింగ్ ఆఫ్ లా నుంచి కూడా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. సో మనం నిన్న ఎక్కడ స్టాప్ చేసాం? ఈ 8th ప్రాబ్లం దగ్గర స్టాప్ చేసాం. సో కంటిన్యూ చేద్దాం ఇవాళ 9th ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, 9th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి? The volume of a maximum of gas at 37 degrees centigrade and pressure 75 centimeters of mercury is 620 degrees Celsius. Find the volume of NTP. So natural temperature pressure వద్ద కొంత ద్రవ్యరాశి గల వాయుగణ పరిమాణము 37 degrees centigrade మరియు 75 సెంటీమీటర్స్ పీడనం, మెర్క్యూరీ పీడనం వద్ద 620 డిగ్రీ సెల్సియస్ అయితే అదే వాయువు యొక్క ఘన పరిమాణము ఎన్టీపీ వద్ద ఎంత అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఆప్షన్ ఏ 540 క్యూబిక్ సెంటీమీటర్స్, ఆప్షన్ బి 539 క్యూబిక్ సెంటీమీటర్స్, ఆప్షన్ సి 537.81 క్యూబిక్ సెంటీమీటర్స్, ఆప్షన్ డి 538.81 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ చూడండి సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ P1, T1, V1 వాల్యూస్ ఇచ్చాడు. V2 అంటే ఘన పరిమాణాన్ని, వాల్యూమ్ ని ఎన్టీపీ వద్ద కనుక్కోమని అంటున్నాడు. సో మనం ఏ ప్రిన్సిపల్ ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ? P1 V1 by T1 ఈక్వల్ టు P2 V2 by T2. సో మనకి క్వశ్చన్ లోనే వాల్యూస్ ఉన్నాయి. ఏంటి? P1 is equal to 75 centimeters of mercury, V1 is equal to 620 degrees cubic centimeters, T1 is equal to 37 degrees Celsius. సో మనకి ప్రాబ్లం రావాలంటే మనము టెంపరేచర్ ని కెల్విన్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో కెల్విన్ లోకి చేంజ్ చేసుకోవాలంటే నిన్న మేడం చెప్పారు కదా, ప్రిన్సిపల్ ఏంటి? 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్స్ లోకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ T1 is equal to 37 plus 273 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 310 degrees of కెల్విన్స్. సో నెక్స్ట్ P2 వాల్యూ. యాక్చువల్ గా మనకి మెర్క్యూరీ యొక్క వాల్యూ ఎంత? 76 తెలుసు కదా అందరికి. సో ఇక్కడ T2 ఎంత తెలియదు మనకు, అంటే 0 degrees సెంటిగ్రేడ్ అనుకోవాలి. సో T2 ఈజ్ ఈక్వల్ 0 degrees సెల్సియస్ కాబట్టి కెల్విన్స్ లోకి చేంజ్ చేయాలంటే ప్లస్ 273 యాడ్ చేయాలి. సో 273 యాడ్ చేస్తే మనకి T2 వాల్యూ ఎంత వస్తుంది? 273 degrees కెల్విన్స్. సో ఇప్పుడు మనకి V2 వాల్యూ అనేది కావాలి. సో V2 అనేది కావాలి కాబట్టి మనము V2 కి ఈక్వేషన్ అని మనకు ప్రిన్సిపల్ ఏంటి? P1 V1
P1 V1 by T1 equal to P2 V2 by T2. సో దీనికి ఇందులో నుంచి మనం V2 కి ఈక్వేషన్ రాసుకుంటే P1 V1 T2 by P2 T1 వస్తుంది. సో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని ఈ ప్రిన్సిపల్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 75 into 620 into 273 by 76 into 310. సో ఇక్కడ వాల్యూస్ క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ పార్ట్ ఏమొస్తుంది 75 into 273 by 35. సో ఇందులో కూడా ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే V2 వాల్యూ అనేది ఎంత వస్తుంది మనకి 538.81 క్యూబిక్ సెంటీమీటర్స్. సో మనకి ఆప్షన్స్ లో ఏంటి కరెక్ట్ ఆప్షన్ డి 538.81 క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకేనా మేడం? మొత్తం స్క్రీన్ టోటల్ గా కనబడట్లేదు మేడం. అమ్మా మీరు స్టూడెంట్స్ డిస్టర్బ్ చేస్తున్నారు చాలా. ఇట్లాగే ఉంటుంది క్లాస్. ఇంకా మీరు డిస్టర్బ్ చేస్తే ఈచ్ వన్ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద క్లాస్. ప్రతి ఒక్కరు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లాగమ్మా? ట్రై చేస్తున్నాం అవన్నీ తీసేయడానికి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes. మేడం క్లాస్ చెప్తూ ఉంటారు, వినండి క్లాస్. మేడం శిరీష మేడం కంటిన్యూ చేయండి. చూస్తున్నాము సెట్టింగ్స్ అన్ని. ఓకే మేడం. ఓకే మేడం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 kgs of air is heated of a constant value. The temperature of air is increased from 273 kelvins to 313 kelvins. If the specific heat of air at constant value is 0.718 kilojoules or kilograms kelvins, find out the amount of heat absorbed in kilojoules and kilocalories. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి 2 kilograms ఆఫ్ గాలిని స్థిర ఘన పరిమాణం వద్ద వేడి చేశారు. గాలి ఉష్ణోగ్రత 273 కెల్విన్స్ నుంచి 313 కెల్విన్స్ కి పెరిగింది. స్థిర ఘన పరిమాణం వద్ద గాలి విశిష్టోష్ణము 0.718 కిలోగ్రామ్స్ జౌల్స్ ఆర్ కిలోగ్రామ్స్ కెల్విన్స్. అది శోషించుకునే ఉష్ణ పరిమాణాన్ని కిలో జౌల్స్ లలో కిలో క్యాలరీస్ లలో కనుక్కోండి. సో ఇక్కడ మనకి 2 యూనిట్స్ లలో కనుక్కోమని అంటున్నాడు. ఫస్ట్ వన్ కిలో జౌల్స్, సెకండ్ వన్ కిలో క్యాలరీస్. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆప్షన్ ఏ 28 కిలో జౌల్స్ ఆర్ 6.7 కిలో క్యాలరీస్. ఆప్షన్ బి 28.72 కిలో జౌల్స్ అండ్ 6.8 కిలో క్యాలరీస్. ఆప్షన్ సి 30.9 కిలో జౌల్స్ ఆర్ 6.9 కిలో క్యాలరీస్. ఆప్షన్ డి 32.9 కిలో జౌల్స్ అండ్ 6.9 కిలో క్యాలరీస్. సో మనకి క్వశ్చన్ లో చూడండి ఏమి ఇచ్చాడు? ఎం మాస్ 2 kgs. నెక్స్ట్ ఇక్కడ 2 టెంపరేచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంక్రీజ్ కాకముందు, ఇంక్రీజ్ అయిన తర్వాత. సో దానిలో మనకి ఒకటి T1 వాల్యూ, ఒకటి T2 వాల్యూ. సో T1 ఈజ్ ఈక్వల్ ఏంటి మనకి 273 కెల్విన్స్. T2 ఈజ్ ఈక్వల్ ఏంటి 313 కెల్విన్స్. సో మనకి ఇక్కడ ఘనపరిమాణం వాల్యూమ్ కూడా ఇచ్చాడు. CV ఈజ్ ఈక్వల్ 0.718 కిలో జౌల్స్ ఆర్ కిలోగ్రామ్స్ కెల్విన్స్. సో ఇక్కడ మనకి ఘనపరిమాణాన్ని కనుక్కోవాలి. సో ఘనపరిమాణాన్ని కనుక్కోవాలంటే మనకి ఈక్వేషన్ ఏంటి? CV ఈజ్ ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T. సో ఇక్కడ డెల్టా T మీన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలో మార్పు రేటు. సో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. శిరీష మేడం ఒక్క నిమిషం. మేడం మేడం ఈ నెంబర్ చెప్తాను, ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి నాకు. TKM R01 కళ్యాణి, పల్లవి, నందిని, హలీమా వీళ్ళందరూ PGCRTసే కదా? రెస్పాండ్ అవ్వండి ఒక్కసారి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను. మేడం కళ్యాణి మేడం కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి.
సో ఐ థింక్ పీజీసీఆర్టీస్ అనుకుంటాను, అందరూ సేమ్ నెంబర్ తోని జాయిన్ అయ్యారు. మరి పీజీసీఆర్టీసా లేక స్టూడెంట్సా తెలీదు. 4 మెంబర్స్ ఒకే నెంబర్ తో డిఫరెంట్ నేమ్స్ తోని జాయిన్ అయ్యారు. ఒక్కసారి ఈ కరీంనగర్ అనుకుంటాను డిస్ట్రిక్ట్ వెరిఫై చేయండి మేడం. ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే మేడం. నీలోఫర్ మేడం, వీణా మేడం కూడా జాయిన్ అయినట్టున్నారు, చూడండి మేడం. వాళ్ళకి దేవేందర్ సార్, వీణా మేడం కి నీలోఫర్ మేడం కి కోహోస్ట్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం మేడం. శిరీష మేడం. మేడం చెప్పండి. ఈ మోర్ మీకు ఇది అనోటేషన్స్ స్టాప్ చేసేది మీకే ఉంటది. ఒక్కసారి మోర్ లో వెళ్ళండి మేడం మీరు. ఒక్క నిమిషం. ఆప్షన్ మోర్ లోకి వెళ్ళండి. ఓకే మేడం, వచ్చింది. సెట్టింగ్స్ ఉందా? సెట్టింగ్స్ ఉంది మేడం. సెట్టింగ్స్ లో అనోటేషన్స్ అని ఉందా? ఉంది మేడం. ఆఫ్ చేయనా? ఆఫ్ పెట్టండి. ఓకే మేడం. ఇది షో నేమ్ క్లియర్ చేయండి మేడం. ఓకే మేడం. స్టాప్ చేసి మళ్ళా ఫ్రెష్ గా స్క్రీన్ షేర్ చేయండి. ఓకే మేడం. మేడం ఇప్పుడు క్లియర్ గా ఉందా? దేవేందర్ సార్, నీలోఫర్ మేడం కి కోహోస్ట్ ఇవ్వండి సార్. వీణా మేడం కి నీలోఫర్ మేడం కి కోహోస్ట్ ఇవ్వండి సార్. దేవేందర్ సార్, దేవేందర్ సార్. ఓకే మేడం, నేను కంటిన్యూ చేయనా? ఓకే అమ్మా, ప్రాబ్లం చూడండి ఇక్కడ 10th ప్రాబ్లం. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? సో q by m t2 minus t1. సో q is equal to cv. cv means ఇక్కడ ఏంటి? ఘన పరిమాణం, వాల్యూమ్ ని అనుకుంటున్నాం కదా. సో ఇంటూ m t2 minus t1. సో వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0.718 ఇంటూ 2 ఇంటూ 313 మైనస్ 273. సో కొన్ని వాల్యూస్ మనకి క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్ పార్ట్ ఏంటి మనకి? 718 ఇంటూ 4/50. సో దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తే 25 జా, నెక్స్ట్ 25 1 జా, 25 4 జా, 25 3 జా, నెక్స్ట్ 25 6 జా. సో మనకి రిమైనింగ్ పార్ట్ ఏమొస్తుంది? 1436/25. సో దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేసామనుకోండి, q ఈజ్ ఈక్వల్ టు 28.72 కిలో జౌల్స్. సో ఒక ఆన్సర్ వచ్చేసింది ఏంటి? 28.72 కిలో జౌల్స్. సో మనల్ని క్వశ్చన్ లో ఏమడిగాడు? కిలో జౌల్స్ లలో మరియు కిలో క్యాలరీస్ లలో కనుక్కోండి అని అంటున్నాడు. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 4.2 కిలో క్యాలరీస్. సో దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే q ఈజ్ ఈక్వల్ టు 28.72 కిలో జౌల్స్ బై 4.2 కిలో క్యాలరీస్. దీన్ని క్యాన్సిల్ చేస్తే q ఈజ్ ఈక్వల్ టు 6.8 కిలో క్యాలరీస్. సో మనకి కిలో జౌల్స్ లలో ఆన్సర్ వచ్చేసింది, కిలో క్యాలరీస్ లలో ఆన్సర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ లలో ఆన్సర్ ఏంటిదమ్మా? ఆప్షన్ బి 28.72 కిలో జౌల్స్ అండ్ 6.8 కిలో క్యాలరీస్. ఓకేనా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ 11th క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? 2 stars emit maximum radiation of wavelength
4200 angstroms and 5600 angstrom respectively. The ratio of their temperature is. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా మనకి, సో రెండు నక్షత్రాలు వరుసగా 4200 ఆంగ్స్ట్రమ్స్ మరియు 5600 ఆంగ్స్ట్రమ్స్ తరంగ దైర్ఘ్యం వద్ద గరిష్ట ఉష్ణ శక్తిని విడుదల చేస్తే వాటి పరమ ఉష్ణోగ్రత నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 3:4, ఆప్షన్ బి 4:3, ఆప్షన్ సి 1:2, ఆప్షన్ డి 2:1. సో మనం దీన్ని సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, మనల్ని పరమ ఉష్ణోగ్రత యొక్క నిష్పత్తిని కనుక్కోమని అంటున్నాడు. సో దీనికి మనం ఏ ప్రిన్సిపల్ యూజ్ చేయొచ్చు, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా నుంచి λ1 T1 is equal to λ2 T2. సో మనకి టీ వాల్యూస్ ఒక సైడ్ ఒకే వైపు, లాంబ్డా వాల్యూస్ ఒక వైపు తీసుకొని వస్తే అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే T1/T2 is equal to λ2/λ1. సో λ2 వాల్యూ తెలుసు మనకి, λ1 వాల్యూ తెలుసు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి వాల్యూస్, 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ 42 7 6 7 8 7 6 జా 7 8 జాలో వాల్యూ అనేది పోతుంది. T1/T2 is equal to 4/3. సో ఇక్కడ మనకి రేషియో ఎంత వచ్చింది, T1:T2 is equal to 4:3. సో ఆన్సర్ ఏమైంది మనకి, ఆప్షన్ బి 4:3. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా సార్లు అడిగాడు. సో వీటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ ఏంటి, ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్టీఫెన్ కాన్స్టెంట్. స్టీఫెన్ స్థిరాంకం యొక్క మితి ఫార్ములాని ఇక్కడ అడిగిండు. సో ఇక్కడ ఆప్షన్ ఏ m l⁻² t⁻², k⁻⁻4. ఆప్షన్ బి m l⁻⁻1 t⁻⁻2 k⁻⁻4. ఆప్షన్ సి m l⁻1 t⁻⁻3 k⁻⁻4. ఆప్షన్ డి m l⁻0 t⁻⁻3 k⁻⁻4. సో మనకి స్టీఫెన్ ఒక ఈక్వేషన్ ఏంటమ్మా, ఐడియా ఉందా? నిన్న మనం డిస్కస్ చేశాం కదా, స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా. ఏంటి స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా? ద టోటల్ రేడియంట్ హీట్ పవర్ ఎమిటెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద 4th పవర్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటే దాని ఉద్గార సామర్థ్యము దాని పరమ ఉష్ణోగ్రత 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో మనం దానికి ఈక్వేషన్ కూడా రాసుకున్నాం అక్కడ, ఈ ప్రపోర్షనల్ టు a ఇంటూ t⁴. సో దీనిలో మనము సిగ్మాని అంటే ప్రపోర్షనల్ ని క్యాన్సిల్ చేస్తే మనకు కాన్స్టెంట్ రాసుకున్నాం, అదేంటి సిగ్మా. సో అది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ ఈ అనేది ఎమిటెడ్ పవర్. సో దాని నుంచి మనం సిగ్మాకి ఈక్వేషన్ రాసుకుంటే ఇక్కడ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు E/A ఇంటూ ET. సో దీనికి మితి ఫార్ములాని ఇప్పుడు చూద్దాం. E ఈజ్ ఈక్వల్ టు ml² t⁻⁻2 బై l² t k⁻⁴. సో ఇక్కడ l² కి l² క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. సో ఇక్కడ మనం దీన్ని రాసుకుంటే m నెక్స్ట్ t⁻, ఇక్కడ t ఉంది కదా, దీని పైకి తీసుకెళ్తే మైనస్ వాల్యూ అవుతుంది, -2 -1 అంటే 2 + 1 3 -3 m t⁻⁻3 k⁻⁻4. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమైతుందమ్మా, ఆప్షన్ డి m l⁻0 t⁻⁻3 k⁻⁻4. ఓకేనా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వర్క్ ఫార్ములా ఫర్ గ్యాస్ థర్మోమీటర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్థిర ఘన పరిమాణ వాయు థర్మామీటర్ పనిచేసే సూత్రం ఏంటి? సో ఇక్కడ స్థిర ఘన పరిమాణం అంటున్నామంటే ఏ నియమాన్ని తీసుకోవచ్చు మనం, చార్లెస్
లాని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా, డాల్టన్ లా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, చార్లెస్ లా. నెక్స్ట్ వన్ 14th. సో 14th క్వశ్చన్ చూడండి. Find the increase in temperature of aluminum rod if its length is to be increased by 1%. So ఇక్కడ alpha is equal to 25 into 10 to the power of -6 per degrees Celsius. ఏమన్నాడు ఇక్కడ, ఒక అల్యూమినియం కడ్డీ పొడవును 1% పెంచాలంటే దాని ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదలను కనుక్కోండి. సో అల్యూమినియం వాల్యూ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 25 into 10 to the power of -6 per degrees Celsius. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు అడుగుతున్నాడమ్మా. కొంత పర్సెంటేజ్ ఇచ్చి దానికి వాల్యూని కనుక్కోమంటున్నాడు. 1% పెంచాలంటే, 2% పెంచాలంటే, ఆర్ 90% పెంచాలంటే. సో అటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు అడిగాడు లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ లలో. సో కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఆప్షన్ ఏ 500 degrees Celsius, ఆప్షన్ బి 300 degrees Celsius, ఆప్షన్ సి 400 degrees Celsius, ఆప్షన్ డి 200 degrees Celsius. ఒకసారి సొల్యూషన్ ని చూద్దాం. చూడండి ఇక్కడ రాడ్ ఇనిషియల్ లెంత్ L1 is equal to L. సో మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ఆల్ఫా is equal to 25 into 10 to the power of -6 per degree Celsius. సో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఇంక్రీజింగ్ టెంపరేచర్ కావాలంటే మనకి T2 - T1 చేస్తే ఆ టెంపరేచర్ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ లెంత్ L2 కావాలంటే ఏం చేయాలి, సో L1 ప్లస్ పెరిగిన పర్సెంటేజ్ ఇంటూ మొదటి పొడవు. సో దానికి ఈక్వేషన్ రాస్తే ఏ విధంగా రాసుకోవచ్చు, L2 is equal to L1 plus 1% into L1. సో ఇక్కడ 1% ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1/100 గా రాసుకోవచ్చు. కాబట్టి L1 plus 1/100 into L1. సో ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, L1 ని ఇంటూ చేశాను, L1 plus L1/100. నెక్స్ట్ కాసా తీస్తే 100 L1 plus L1/100. 100 plus 1 101 అవుతుంది. సో L2 is equal to 101 L1/100. సో ఇప్పుడు మనకి L2 వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు లీనియర్ ఎక్స్పాన్షన్ ని కనుక్కుంటే ఆల్ఫా L is equal to L2 minus L1 into dt. సో dt అనేది ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, dt is equal to చేంజ్ ఇన్ టెంపరేచర్ T2 minus T1. సో మనకి ఆల్ఫా వాల్యూ కనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనము ప్రిన్సిపల్ ని కొంచెం చేంజ్ చేద్దాం. మనకి ఏం కావాలి, L2 వాల్యూ కావాలి. కాబట్టి సో L2 వాల్యూ వచ్చేలాగా ఈ ప్రిన్సిపల్ ని మనం ఇప్పుడు రాద్దాం. సో ఇక్కడ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు L2 minus L1/L1 into T2 minus T1. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే L1 T2 minus T1 అనేది లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది. ఆల్ఫా ఇంటూ L1 T2 minus T1 that is equal to L2 minus L1. సో దాన్ని ఇంకా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ఫా ఇంటూ L1 T2 minus T1 ప్లస్ L1 is equal to L2. సో L2 ని ఏ విధంగా రాసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచి L1 ని కామన్ తీస్తే L2 is equal to λ1 of 1 plus alpha T2 minus T1. So L2/L1 that is equal to 1 plus alpha T2 minus T1. So L2 వాల్యూ మనకు పైన ఏమొచ్చిందమ్మా, 101 L1/100. ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే సో 101 L1/100 L1 కి L1 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ పార్ట్ ఏంటి, 101/100 that is equal to 1 plus alpha T2 minus T1. నెక్స్ట్ సో దీన్ని ఇంకా క్యాల్కులేట్ చేస్తే 101/100 minus 1 that is equal to alpha T2 minus T1. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేసాం, 101
కాస్ అవుట్ చేస్తే 101 minus 100/100 is equal to alpha into T2 minus T1. సో ఇక్కడ 101 minus 100 that is equal to 1. So 1/100 that is equal to L T2 minus T1. Next step లో T2 minus T1 that is equal to 1/100 into alpha. T2 minus T1 is equal to 1/100. సో ఆల్ఫా వాల్యూ మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 25 into 10 to the power of minus 6. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/100 into 25 into 10 to the power of minus 6. T2 minus T1 that is equal to 100 ని 10 స్క్వేర్ గా రాసుకోవచ్చు. తెలుసా? 10 into 10 100 కదా. సో 10 into 10 ఏ విధంగా రాసుకోవచ్చు? 10 స్క్వేర్ into 10 to the power of minus 6 into 25. So T2 minus T1 that is equal to 1/10 to the power of minus 4. ఇక్కడ 2 minus 6 ఉంది కదా. minus 6 plus 2 ఏమైతుంది మనకి? minus 4. 10 to the power of minus 4 into 25. సో T2 minus T1 పైకి తీసుకురండి. తీసుకొస్తే ఏమైతుంది? 10 to the power of 4/25. that is equal to 10 to the power of 4 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 10 into 10 into 10 into 10 ఏమైతుంది? టోటల్ ఆన్సర్ 10,000. 10,000/25. సో 25 1 జా 25 400 జా. సో దట్ ఈస్ ఈక్వల్ టు T2 minus T1 is equal to 400 degrees Celsius. సో మనకి ఆప్షన్స్ లలో ఏంది చూడండి? ఆప్షన్ సి 400 degrees Celsius. సో ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత అమ్మా? మనకి 400 degrees Celsius ఉష్ణోగ్రత పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్. వాట్ ఈస్ CGS యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్? సో విశిష్టోష్ణంకి CGS పద్ధతిలో ప్రమాణాలు ఏంటి? సో మనం నిన్న ఈ పాయింట్స్ చెప్పుకునేటప్పుడు ప్రతి ఒక్క దానికి యూనిట్స్ చెప్పుకున్నాం. CGS మెథడ్ లో, SI మెథడ్ లో. ఓకేనా? ఐడియా ఉందా? గుర్తుకొచ్చిందా? మేడం శిరీష మేడం మీకు అక్కడ పాయింటర్ ఉంటది, కొంచెం అది యూజ్ చేసి ఫోకస్ చేసి చెప్పరాదు? ఓకే మేడం. మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెన్ సింబల్ అదర్వైజ్ ఆరో మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పాయింటర్ ఉంటుంది. or else you can use a pen to highlight the point which you are discussing. ఓకే, పెన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి. సో విశిష్టోష్ణంకి CGS పద్ధతిలో ప్రమాణాలు ఏమిటి? సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? క్యాలరీస్, గ్రామ్ ఇన్వర్స్, సెల్సియస్. ఆప్షన్ బి క్యాలరీస్, గ్రామ్ ఇన్వర్స్, సెల్సియస్ ఇన్వర్స్. ఆప్షన్ సి జౌల్స్, గ్రామ్ ఇన్వర్స్, సెల్సియస్ ఇన్వర్స్. ఆప్షన్ డి జౌల్స్, కిలోగ్రామ్స్ ఇన్వర్స్, కెల్విన్స్ ఇన్వర్స్. సో మనకు విశిష్టోష్ణానికి ఈక్వేషన్ ఏంటి? S is equal to Q by M into delta T. సో Q ని మనం ఎందులో మెజర్ చేయొచ్చు? క్యాలరీస్ లలో మెజర్ చేయొచ్చు. M ని గ్రామ్స్ లలో, డెల్టా T ని సెల్సియస్ లలో. సో అవన్నీ వాల్యూస్ ని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? క్యాలరీస్ బై గ్రామ్స్ సెల్సియస్. సో గ్రామ్స్ సెల్సియస్ ని పైకి తీసుకెళ్తే క్యాలరీస్, గ్రామ్స్ ఇన్వర్స్, సెల్సియస్ ఇన్వర్స్. సో ఆప్షన్స్ లలో ఏంటమ్మా కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ క్యాలరీస్, గ్రామ్స్ ఇన్వర్స్, సెల్సియస్. ఓకేనా? నెక్స్ట్ వన్ 16th క్వశ్చన్. ఇట్స్ ఆన్సర్ బి అనుకుంటా మేడం. ఆన్సర్ ఏ కి ఇన్వర్స్, సి కి ఇన్వర్స్ లేదు, బి కి ఇన్వర్స్. ఒకసారి అవును మేడం. బి, ఆప్షన్ బి క్యాలరీస్, గ్రామ్స్ ఇన్వర్స్, సెల్సియస్ ఇన్వర్స్. ఓకేనమ్మా? సో ఇవి మనకి డైమెన్షనల్ ఫార్ములా రావాలి అని అంటే మనకి ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి. సో అందులో ఉన్న ప్రతి పార్ట్ కి మనము యూనిట్స్ రాసుకుంటే మనకు ఈజీగా మనం డైమెన్షనల్ ఫార్ములాని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ 6th ప్రాబ్లం.
సో ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద లాటెంట్ హీట్. సో దీనికి కూడా గుప్తోష్ణానికి దితి ఫార్ములా ఏంటి? సో గుప్తోష్ణానికి ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకి L=Q/M. ఓకేనా? సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఆప్షన్ ఏ m⁻0 L⁻1 T⁻⁻1. ఆప్షన్ బి m⁻0 L⁻2 T⁻⁻1. ఆప్షన్ సి m⁻2 L⁻1 T⁻⁻1. ఆప్షన్ డి m⁻0 L⁻2 T⁻⁻2. సో మనం మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపల్ ని రాసుకుందాం. రాసుకుంటే L=Q/M. సో Q కి మనకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా? mL²⁻². నెక్స్ట్ M కి డైమెన్షనల్ ఫార్ములా M. సో ఇక్కడ M కి M క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ పార్ట్ ఏంటి? L² T⁻⁻2. సో రిమైనింగ్ పార్ట్ ఏమొచ్చింది మనకి? L² T⁻⁻2. సో ఏం లేదు కాబట్టి m⁻0 L² T⁻⁻2. సో ఆప్షన్స్ లలో మనకి ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి m⁻0 L² T⁻2. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ క్వశ్చన్ ఇవ్వండి మేడం. స్టూడెంట్స్ కి కొంచెం టైం ఇచ్చి ఆన్సర్ చేయడానికి ఒక 1 minute టైం ఇచ్చి ఆన్సర్ అడగండి. క్వశ్చన్ మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ స్టూడెంట్స్ బి అలర్ట్. ఒక్కరి నేమ్ పిలుస్తాను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. బి అలర్ట్. మేడం నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నారు, ఆ క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేయండి. ఎవరి నేమ్ అయితే చెప్తానో వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఆన్సర్ చేయాలి. సో ఎవరిని అడుగుతాను? ఐ డోంట్ నో. సో ఓకే అమ్మా మేడం ఓన్లీ క్వశ్చన్ పెట్టండి. అది ఎట్లా అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అందరు వీడియో ఆన్ చేసుకోండి. టైం పాస్ చేస్తున్నట్టున్నారు క్లాస్ లో. yes all of you on your వీడియోస్ ఆఫ్ ఉంటే మటుకు రిమూవ్ చేసేస్తారు క్లాస్ లో నుంచి. సో బి అలర్ట్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు అడిగితే వాళ్ళు స్క్రీన్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేడం క్వశ్చన్ చదవండి. ఓకే మేడం, పైనది కాకుండా కిందది ఇద్దాం పిల్లలకి. సో క్వశ్చన్ చూడండి అమ్మా. 18th క్వశ్చన్. వాట్ ఈస్ ద బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ వాల్యూ? బోల్ట్జ్మాన్ స్థిరాంకం విలువ ఎంత? ఆప్షన్ ఏ 1.5 × 10⁻⁻23 జౌల్ పర్ కెల్విన్స్. ఆప్షన్ బి 1.5 × 10⁻⁻20 జౌల్ పర్ కెల్విన్. ఆప్షన్ సి 1.38 × 10⁻⁻20 జౌల్ పర్ కెల్విన్స్. ఆప్షన్ డి 1.38 × 10⁻⁻23 జౌల్ పర్ కెల్విన్స్. సో మనం నిన్న డిస్కస్ చేశాం కదా బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ గురించి, బోల్ట్జ్మాన్ డెఫినేషన్ గురించి. చెప్పండి. చెప్పండి అమ్మా. రైట్ మేడం, ఒక్కరిని అడుగుదాం. వాళ్ళని అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి ఒకరిని అడుగుతాం. ఈ Savita, I have given unmute option to you. Bhargavi J. Bhargavi J, respond అవ్వండి. Madam, D answer. Yes. Ma'am, 1.38 × 10⁻² joule per kilo. So D is the answer. Huh? Who is this? Yeah, Bhargavi? Yeah, ma'am. Okay, very good, Nana. Thank you. Very good. Next student, be ready. SKNR11.
Which one is the correct option? SKNR11. Unmute yourself and give the answer. Madam, SKNR11. Yes. D, madam. B. అంటే మేడం టిక్ పెట్టిందని చెప్పి బి అని చెప్తున్నారా? డియా? No, ma'am. వాల్యూ చెప్పు, ఆప్షన్ చెప్పి వాల్యూ చెప్పు. అక్కడ ఆల్రెడీ టిక్ పెట్టి ఉంటే దిస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అది అయ్యి ఉండొచ్చు, అయ్యకపో ఉండొచ్చు. మీకు ఒక జస్ట్ టెస్ట్ లాగా మేము పెడుతున్నాం అంతే. అవి కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు నిన్న క్లాస్ లో విన్నారు కదా, అది చెప్పాలి. ఎస్, డి. సో బోత్ ఆర్ గివెన్ డి, ఆప్షన్ డి. Next student, CH Lakshmi. CH Lakshmi, I have given unmute option to you. CH Lakshmi, respond. CH Lakshmi, లేదా క్లాస్ లో అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రిమూవ్ చేసేస్తాను లక్ష్మిని మరి. నెక్స్ట్ అభి. అభి రెస్పాండ్ అవ్వాలి, లేదంటే రిమూవ్ చేస్తాను క్లాస్ లో నుంచి. అభి. మేడం ఉన్నా. ఏం బాబు, అదేనా పద్ధతి క్లాస్ వినేది? మేడం వాయిస్ స్టక్ అవుతుంది. క్వశ్చన్ చెప్పారు కదా మేడం, బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పమని. అవును మేడం. ఏంటి మరి కరెక్ట్ ఆన్సర్? మీరు క్లాస్ వినట్లేదు, టైం పాస్ చేస్తున్నారు కదా. లేదు మేడం, వింటున్నాను. ఏంటి మరి నీ పక్కన నువ్వు మాట్లాడుతున్నావా? మాట్లాడే స్టూడెంట్ ఎవరు? ఐ జస్ట్ రిమూవ్ యువర్ నీ నెంబర్ ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇది పద్ధతి కాదు మేడం, బాబు. నేనే వింటున్నా మేడం. ఆన్సర్ చెప్పు మరి. మేడం క్వశ్చన్ అర్థం అవ్వట్లే, అందుకని ఆలోచిస్తాను. బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ వాల్యూ అడిగారు మేడం. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జస్ట్ డూయింగ్ టైం పాస్ అంతే, అవునా? సో ఎందుకమ్మా మీరు ఇంత గంటలు గంటలు మరి ఫోన్ ముందు కూర్చోవడం, లాభం ఏంటి చెప్పండి? నెక్స్ట్ క్లాస్ ఇట్లా ఉండదు, ఇంకా ఎవరిని పడితే వాళ్ళని అడుగుతాము. అలర్ట్ గా ఉండండి. ఆల్రెడీ ముందు రోజు ఫార్ములాస్ అన్ని కూడా డిస్కస్ చేస్తున్నారు, అవునా? సో మీరు విత్ ఇన్ 1 minute సాల్వ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, నో సొల్యూషన్స్ ఆర్ గివెన్. మీరే సాల్వ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇద్దరు స్టూడెంట్స్ మేడం, శిరీష మేడం డి ఆప్షన్ చెప్పారు. మరి విచ్ వన్ ఈస్ కరెక్ట్? జస్ట్ డిస్కస్ దట్. ఓకే మేడం, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో మనకి బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ కి వాల్యూ ఏ విధంగా కనుక్కోవచ్చు అని అంటే, సో R/N, K is equal to R/N. సో ఇక్కడ K వాల్యూ ఎంత ఉంటది మనకి? 1.38 into 10 to the power of -23 joule per kelvins. సో R వాల్యూ అవగాడ్రో నెంబర్ రెండు మనం ప్రిన్సిపల్ లో అప్లై చేస్తే, దాన్ని క్యాన్సిల్ చేస్తే వచ్చే వాల్యూ మనకి 1.38 into 10 to the power of -23 joule per kelvins. సో ఫస్ట్ చెప్పిన అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది మేడం. ఓకే మేడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. 17th క్వశ్చన్. సో ఇక్కడ 2 rods of equal length and equal cross-sectional area are joined in series. Their thermal conductivity of coefficients are 60, 120 in SI units. Then what is the value of their coupling effective of coefficient? సో ఇట్లాంటి క్వశ్చన్ మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సిరీస్ లో కలిపినప్పుడు, ప్యారలల్ గా కలిపినప్పుడు మనం ప్రిన్సిపల్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలనేది నిన్న డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? సమాన పొడవు, సమాన మధ్యఛేద వైశాల్యం కలిగిన 2 కడ్డీలను శ్రేణిలో కలిపారు. వాటి మధ్య ఉష్ణ వాహకత్వ గుణకాలు 60, 120
ఇన్ SI యూనిట్స్. వాటి సంయోగ ప్రభావాత్మక గుణకం ఎంత? సో ఇక్కడ మనకి కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని అడుగుతున్నాడు. సో కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అది ఎందులో కలిపారు? మనకి సిరీస్ లో జాయిన్ చేశారు. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడమ్మా? ఆప్షన్ ఏ 60 Wm/Kelvins, ఆప్షన్ బి 80 Wm/Kelvin, ఆప్షన్ సి 40 Wm/Kelvin, ఆప్షన్ డి 160 Wm/Kelvin. సో సొల్యూషన్ ని మనం ఏ విధంగా చెప్పొచ్చు? ఇక్కడ మనకి K1 వాల్యూ ఉంది, K2 వాల్యూ ఉంది. K1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకి 60 degrees. K2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120 degrees. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ లో? మనకి ఏమి ఇచ్చాడు? శ్రేణిలో సిరీస్ లో అప్లై చేశారంట. సో సిరీస్ లో అప్లై చేస్తే మనకి ప్రిన్సిపల్ ఏమైతుంది? K ఈజ్ ఈక్వల్ టు 2K1 K2 by K1 plus K2. సో మనకి K1 వాల్యూ తెలుసు, K2 వాల్యూ తెలుసు. ఆ రెండు వాల్యూస్ ని ఈ ప్రిన్సిపల్ లో అప్లై చేయండి. చేస్తే 2 into 60 into 120 by 60 plus 120. సో 2 6 12 కదమ్మా, అది 120 అయిపోతుంది. రిమైనింగ్ పార్ట్ 120 by 60 plus 120 ఎంత? 180. సో దీన్ని మనం ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనకి 8 Wm/Kelvin. సో మనకి ఆప్షన్స్ లలో ఏది కరెక్ట్ అమ్మా? చెప్పండి. 80 Wm/Kelvin, ఆప్షన్ బి 80 Wm/Kelvin. నెక్స్ట్ క్వశ్చన్ 19th one. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. రేషియోస్ ని అడుగుతున్నాడు. మనకి లీనియర్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఏరియా ఎక్స్పాన్షన్ కి నిన్న ఒక రేషియో చూసాం. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చాలా వరకు అడుగుతున్నాడు. సో ఆ మెథడ్ లో ఒక ప్రాబ్లం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి 19th ప్రాబ్లం. 3 different substances specific heat ratio is 1:2:3 respectively. If applied the same heat energy to the 3 substances, then its increased temperature ratio 3:2:1 respectively. Hence, how much that substance mass ratio value? సో ఇక్కడ ఏమంటున్నాడు? మనకి 3 వేరు పదార్థాల నిర్దిష్ట విశిష్టోష్ణాల నిష్పత్తి వరుసగా 1:2:3. సో ఈ 3 పదార్థాలకి ఒకే ఉష్ణ శక్తిని వర్తింపజేస్తే దాని పరిమాణ నిష్పత్తి వరుసగా 3:2:1 అయితే ఆ పదార్థాల ద్రవ్యరాశుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 1:1:1, ఆప్షన్ బి 1:2:3, ఆప్షన్ సి 3:2:1, ఆప్షన్ డి 4:3:4. సో మనకి స్పెసిఫిక్ హీట్ రేషియో అక్కడ ఎంత అమ్మా? లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కి మనం 1:2:3 గా ఉంటుందని నిన్న నేర్చుకున్నాం. సో స్పెసిఫిక్ హీట్ రేషియో S1:S2:S3 ఈజ్ ఈక్వల్ టు 1:2:3. సో టెంపరేచర్ రేషియో ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ? 3:2:1. సో దీనికి మనం స్పెసిఫిక్ హీట్ ప్రిన్సిపల్ కి అప్లై చేద్దాం. సో స్పెసిఫిక్ హీట్ ప్రిన్సిపల్ ఏంటి మనకి? S ఈజ్ ఈక్వల్ టు Q/M into delta T. ఓకేనా? సో ఇక్కడ M కి మనం ఈక్వేషన్ కనుక రాసుకుంటే Q/S into delta T. సో M ప్రపోర్షనల్ టు 1/S delta T. సో ఇక్కడ మాస్ రేషియో మనం ఏ విధంగా రాసుకోవచ్చు? M1:M2:M3. సో M ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఇక్కడ? 1/S into delta T కదా. సో దీన్ని మనం M1, M2, M3 కి అప్లై చేద్దాం. సో M1 అంటే S1, M2 S2, M3 S3. సో దాని ప్రకారం మనం రాసుకుంటే 1/S1 delta θ1 ఈస్ట్, 1/S2 delta θ2 ఈస్ట్, 1/S3 delta 3. ఓకేనా?
సో ఇక్కడ మనకి డెల్టా టీటా 1 మనకి ముందు ఇచ్చాడు కదా క్వశ్చన్ లో, ఏంటి స్పెసిఫిక్ హీట్ రేషియో ఎంత 1:2:3. సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. నెక్స్ట్ సారీ టీటా 1 టీటా 2 టీటా 3 ఇచ్చాడు కదా, 3:2:1 ఇందులో మనం అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే ఏమైతుంది 1/1 × 3 ఈస్ట్ 1/2 × 2 ఈస్ట్ 1/3 × 1 చేసి క్యాలిక్యులేట్ చేస్తే 1/3 ఈస్ట్ 1/4 ఈస్ట్ 1/3. సో ఇక్కడ ఏంటి మళ్ళీ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1/3 సారీ కాస్ ఆఫ్ చేస్తే 1/3 × 12 3 1 జా 3 4 జా నెక్స్ట్ 4 1 జా 4 3 జా నెక్స్ట్ 3 1 జా 3 4 జా. సో మనకి రిమైనింగ్ పార్ట్ ఏమొచ్చింది 4 3 and 4 అంటే 4:3:4 m1 m1 m2 m3 that is equal to 4:3:4. సో మనకి ఆప్షన్స్ లలో ఏది కరెక్ట్? ఆప్షన్ డి 4:3:4. ఓకేనా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన రేషియోని మనకు కావాల్సిన ప్రిన్సిపల్ లో కి అప్లై చేసి మనకు కావాల్సిన ప్రిన్సిపల్ ని రాబట్టుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రేషియో అనేది వస్తుంది. ఓకేనా? సో ఇంకొక పీడిఎఫ్ చూద్దామమ్మా. ఓకే అమ్మా. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి 20 డిగ్రీ సెల్సియస్ వద్ద ఫారెన్హీట్ స్కేల్లో ఉష్ణోగ్రత. సో వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్ ఇన్ 20 degrees Celsius. సో మనం నిన్న డిస్కస్ చేసాము ఏంటి స్కేల్స్ మధ్య రిలేషన్ కి ఈక్వేషన్. సో ఇక్కడ ఏమన్నాడు, ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం ఫారెన్హీట్ నుంచి సెల్సియస్ కి, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ కి ఒక ప్రాబ్లం చేసాం. నెక్స్ట్ 2 స్కేల్స్ లలో సేమ్ టెంపరేచర్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ప్రాబ్లం చేసాం. సో ఇక్కడ ఏమంటున్నాడు 20 degrees సెంటిగ్రేడ్ వద్ద ఫారెన్హీట్ స్కేల్లో ఉష్ణోగ్రత. సో ఇక్కడ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్ లలో కనుక్కోమని అంటున్నాడు. సో మనకి ప్రిన్సిపల్ ఏంటి F - 32/180 దట్ ఈస్ ఈక్వల్ టు C/100. F - 32/180 C ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ 20. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 20/100. సో 0 కి 0 క్యాన్సల్, 2 1 జా 2 5 జా రిమైనింగ్ పార్ట్ ఏంటి F - 32 దట్ ఈస్ ఈక్వల్ టు 36. సో -32 ని ఇటువైపు తీసుకొస్తే +32 F ఈజ్ ఈక్వల్ టు 68. సో ఆన్సర్ ఏంటమ్మా మనకి ఆప్షన్ ఏ 68 degrees ఫారెన్హీట్. అంటే 20 degrees సెల్సియస్ వద్ద అంటే సెల్సియస్ స్కేల్లో 20 degrees సెంటిగ్రేడ్ ఉంటే ఫారెన్హీట్ స్కేల్లో ఎంత ఉంటది 68 degrees ఫారెన్హీట్. ఓకేనా? నెక్స్ట్ second one, a clock with a bar pendulum keeps correct time at 20 degrees centigrade but loses 8.212 seconds per day. When the temperature rises at 30 degrees Celsius, calculate the coefficient of linear expansion of brass. సో ఇక్కడ లీనియర్ ఎక్స్పాన్షన్ ని కనుక్కోమని అంటున్నాడు. చూడండి, ఇత్తడి లోలకంలో చేసిన ఒక గడియారం 20 degrees సెంటిగ్రేడ్ వద్ద సరి అయిన సమయంను సూచించును, కానీ 30 degrees సెంటిగ్రేడ్ వద్ద రోజుకు 8.212 seconds కోల్పోవును. అయినా ఇత్తడి దైర్ఘ్య వ్యాకోచ గుణకము ఎంత? సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 15 ×
10 to the power of -6 per degree Celsius. Option B, 19 into 10 to the power of -6 per degree Celsius. Option C, 19 into 10 to the power of -6 per degrees Kelvins. Option D, 15 into 10 to the power of 6 per degrees Celsius. సో ఇక్కడ మనకి లాస్ ఆర్ గెయిన్. సో లాస్ ఆర్ గెయిన్ టైం పర్ డే కి మనం ఈక్వేషన్ రాసుకుంటే హాఫ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ ఇంటూ 86,400 చేస్తే మనకు ఒక రోజులో కోల్పోయిన లేదా పొందిన కాలానికి ఇది ఈక్వేషన్. సో మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? T1 ఈజ్ ఈక్వల్ టు 20 degrees centigrade, T2 ఈజ్ ఈక్వల్ టు 30 degrees centigrade. సో మనం డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ని కనుక్కుంటే T2 మైనస్ T1 దట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees centigrade minus 20 degrees Celsius. 30 minus 20 is equal to 10. సో 10 degrees Celsius అనేది మనకి వచ్చింది. సో ఇక్కడ మన క్వశ్చన్ లో లాస్ అయిన టైం ని కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 8.212 seconds. అది ఏమైతుంది? డెల్టా టీ. సో మనకు వచ్చింది ఏంటి? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 10 degrees Celsius. సో ఈ రెండు వాల్యూస్ ని మనం ఈ ఈక్వేషన్ లో హాఫ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ ఇంటూ 86,400 లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి 8.212 మనకు ఆల్రెడీ అందులో లాస్ అయిన వాల్యూ ఇచ్చారు. సో మనకు ఉన్న వాల్యూస్ పట్టుకొని మనకు కూడా కొన్ని వాల్యూస్ వచ్చాయి. ఆ రెండు ఈక్వల్ చేస్తే 8.212 ఇంటూ 1/2 ఇంటూ ఆల్ఫా ఇంటూ మనకు వచ్చిన డెల్టా టీ వాల్యూ ఎంత? 10 degrees Celsius ఇంటూ 86,400. సో ఇందులో నుంచి మనకి ఏం కావాలి? ఏం అడిగిండు మనల్ని? లీనియర్ ఎక్స్పాన్షన్ అడిగిండు. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు రాసుకుంటే ఈక్వేషన్ ఏమైతుంది? 8.212 ఇంటూ ఈ 2 అనేది ఇటు సైడ్ వస్తే పైకి వెళ్ళిపోతుంది. 8.21 ఇంటూ 2 బై 10 ఇంటూ 86,400. సో దీన్ని మనం క్యాన్సల్ చేస్తే ఈ వాల్యూస్ ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి 0.019 ఇంటూ 10 to the power of -3 అనేది వస్తుంది. సో మనకున్న ఇందులో ఆప్షన్స్ లలో లేదు. సో మనకు చూడండి ఇక్కడ 10 to the power of -3. సో మనం దీనికి 1000 కనుక యాడ్ చేస్తే ఏమైతుంది? ఈ పాయింట్ అనేది 2 పాయింట్స్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది? 2 పాయింట్స్ జరిగితే 119 ఇంటూ 10 to the power of -6 ఇంటూ డిగ్రీస్ 19 ఇంటూ 10 to the power of -6 per degrees Celsius. ఇక్కడ 1000/1000 చేసి శిరీష మేడం ఇది చెప్పేసి ఆపేయండి, టైం కూడా అయిపోయింది. సో 19 ఇంటూ 10 to the power of -6 per degrees Celsius. సో ఆప్షన్స్ లలో ఏ ఆప్షన్ కరెక్ట్ అమ్మా? మనకి ఆప్షన్ బి 19 ఇంటూ 10 to the power of -6 per degrees Celsius. సో మనకి మేడమ్స్ PDF షేర్ చేస్తారు. మిగతా ప్రాబ్లమ్స్ మీరు కూడా ట్రై చేయండి. హంబుల్ రిక్వెస్ట్ టు స్టూడెంట్స్, అమ్మ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఎవరు ఇక్కడ బలవంతం చేయట్లేదు. కూకట్పల్లి జూనియర్ కాలేజ్ నుండి స్టూడెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రిమూవ్ చేసినప్పుడల్లా జాయిన్ అయ్యి ఐ హ్యావ్ బ్రెయిన్ అంటున్నారు. దో యూ హ్యావ్ అ బ్రెయిన్ బట్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లైన్ అండ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ స్టూడెంట్. ఓకే, సో ఇది గుర్తు పెట్టుకోండి. మీకు బ్రెయిన్స్ ఉన్నంత మాత్రాన స్టూడెంట్స్ అనిపించుకోరు. డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ ఫాలో అవ్వాలన్న కామన్ సెన్స్ కాస్త గుర్తు పెట్టుకోండి. అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేకపోవచ్చు, కానీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. జస్ట్ గివ్ అ సపోర్ట్ టు హర్. అర్థమైందా? సపోర్ట్ ఇవ్వండి. అదే మీ అక్క మీ చెల్లో అయితే ఇలాగే ఇబ్బంది పెడతారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, కష్టమైతే వదిలేయండి. అంతే తప్పితే ఇక్కడ ఎవరు మిమ్మల్ని బలవంత పెట్టట్లేరు. ఇలా డిస్టర్బ్ చేయకండి క్లాస్ ని.
ఓకే మేడం. మేడం క్లాస్ క్లోజ్ చేయండి. ఐ థింక్ మీకే హోస్ట్ ఉన్నట్టుంది కదా. ఓకే మేడం. దేవేందర్ సార్. వనిత మేడం. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేస్తాను. సార్ క్లోజ్ చేయండి సార్.